హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యేటటువంటి మాక్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. సో, ఇది మనకి మాక్ టెస్ట్ 3. సో, మనం కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి కేవలం రూ. 149కే 40 గ్రాండ్ టెస్ట్‌లనేవి అందించడం జరుగుతుంది. సో, మీకు ఈ 40 గ్రాండ్ టెస్ట్‌లలో ప్రతి గ్రాండ్ టెస్ట్‌లో కూడా మీకు ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో 45 క్వెషన్స్‌కి సంబంధించి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతాయి. మొత్తం 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రావడం జరిగింది. 29థ్ ప్రాసెస్ సర్వర్‌కి, ఆగస్ట్ 29థ్ ప్రాసెస్ సర్వర్‌కి, నెక్స్ట్ 29థ్ అండ్ 30థ్ 29థ్ అండ్ 30థ్ ఆఫీస్ సబార్డినేట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. మీకు 22న హాల్ టికెట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, అదే హాల్ టికెట్‌లో మీకు ఎగ్జామ్ యొక్క వెన్యూ గానివ్వండి, అంటే సెంటర్ యొక్క నేమ్ గానివ్వండి, అదే విధంగా మీ యొక్క డేట్ గానివ్వండి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి మీరిప్పుడు చేయాల్సింది ప్రాక్టీస్ లేకపోతే మీరు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో, దేనికైనా కూడా మనం ఏ పని చేసినా, ఒక యుద్ధం చేసినా లేకపోతే ఏ పని చేసినా కూడా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్‌లో మీరు మిస్టేక్ చేసేటటువంటి అవకాశం అనేది ఉండదు. ఓకేనా? ఆప్షన్ సెలక్షన్స్‌లో చాలా ఫాస్ట్‌గా ఉంటారు. ఇచ్చినటువంటి తక్కువ టైంలో కూడా ఎక్కువ క్వెషన్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఒక్క మార్క్ పోయినా కూడా మీ యొక్క సక్సెస్ పోయినట్టే. మీకు మీ యొక్క లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది ఒక్క మార్క్ అనేది కూడా. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ 40 గ్రాండ్ టెస్ట్‌లనేవి రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం చాలా ఇంటెన్సివ్‌గా ఏదైతే ప్రీవియస్ క్వెషన్స్ ఉన్నాయో, ప్రీవియస్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఈ క్వెషన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ 30 గ్రాండ్ టెస్ట్‌లో మనకి ఏదైతే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో 29 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. అన్నిట్లో కలిపి 7000 ఎంసీక్యూస్ కానివ్వండి, అదేవిధంగా 30 గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించి కానివ్వండి, ఆల్‌మోస్ట్ 29 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. సో, మీరు గనక ఈ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఇందులో 500 జీకే ఎంసీక్యూస్ సంబంధించిన పీడీఎఫ్ ఉంటుంది. అదేవిధంగా 100 + 200 కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ ఉంటాయి. అదేవిధంగా 14 గ్రాండ్ టెస్ట్‌లు ఇవి పీడీఎఫ్ రూపంలో ఉంటాయి. 14 గ్రాండ్ టెస్ట్‌లు పీడీఎఫ్ రూపంలో ఉంటాయి. అదేవిధంగా 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మీకు ఆన్‌లైన్ టెస్ట్ లాగా ఉంటాయి. సో, మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఫైనల్ ఎగ్జాము ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు గనక ఈ గ్రాండ్ టెస్ట్‌లో ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్‌లో అక్యురసీ పెరుగుతుంది, ఫాస్ట్‌నెస్ పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 40 గ్రాండ్ టెస్ట్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టి సో, మనకి ఇందులో నుంచి కూడా చాలా క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో, మనం కేవలం రూ. 149కి మాత్రమే మనం బయట చాలా ఖర్చులు చేస్తుంటాం. జస్ట్ ఒక బిర్యానీ కాస్ట్ మాత్రమే మనం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత కింద స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కోర్సెస్ కనిపిస్తాయి. కొంచెం స్క్రోల్ చేస్తే మీకు 40 గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించినటువంటి కోర్స్ అనేది టాప్‌లో గాని లేకపోతే కొంచెం కింద గాని ఉంటుంది. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి కూడా మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ చూడండి. 1952 నాటి గైర్ ముల్కీ లేదా నాన్ ముల్కీ ఉద్యమం ప్రధానంగా ఎక్కడ ప్రారంభమైంది? అంటే వరంగల్‌లో ప్రారంభమైంది. 1952వ సంవత్సరంలో గైర్ ముల్కీ లేదా నాన్ ముల్కీ ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే వరంగల్‌లో ప్రారంభమైంది. సో, ఎందుకు ప్రారంభమైంది అంటే స్థానికేతరులను అంటే ఆంధ్ర వారిని తెలంగాణలో ఉపాధ్యాయులుగా నియమించడం వల్ల మనకి వరంగల్ విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఎప్పుడు? 1952 సంవత్సరంలో. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రాణహిత నది ఏ 2 జిల్లాల సరిహద్దుగా ప్రవహిస్తుంది? ప్రాణహిత నది అనేది మనకి కుమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల జిల్లాల యొక్క సరిహద్దుగా ప్రవహిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ప్రాణహిత నది, పెన్‌గంగ, అదేవిధంగా వెన్‌గంగ, వార్ధా నదుల యొక్క కలయికగా చెప్తాం. ప్రాణహిత నది అనేది పెన్‌గంగ, వెన్‌గంగ మరియు వార్ధా నదుల కలయికతో ఏర్పడింది అని చెప్తాము. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. జనవరి 2026లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? అంటే
కులగణన, అదేవిధంగా సామాజిక ఆర్థిక సర్వే. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో అవి అర్హులకే చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో కులగణన, అదేవిధంగా సామాజిక ఆర్థిక సర్వే దృష్టిలో పెట్టుకొని మనకి 2026వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ని స్థాపించింది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. 1969 తొలి దశ ఉద్యమంలో భాగంగా 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ పార్టీని స్థాపించింది ఎవరు అంటే అనంతుల మదన్ మోహన్. ఎప్పుడు? 1969 ఫిబ్రవరి 28న స్థాపించారు. సో దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ఈ పార్టీకి అంటే మర్రి చెన్నారెడ్డి. ఎవరు? మర్రి చెన్నారెడ్డి దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జిల్లా ఏది? విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా ఏది అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా ఏది అంటే మనకి ఆప్షన్ డి హైదరాబాద్. అదే విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా చెప్తాం. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి దీని యొక్క విస్తీర్ణం ఎంత? 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది హైదరాబాద్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దగట్టు జాతర లేదా దీన్ని ఏమంటాం? గొల్లగట్టు జాతర అంటాం. ఏ జిల్లాలో జరుగుతుంది? పెద్దగట్టు జాతర అనేది మనకి సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో జరుగుతుంది. సో ఇది మనకి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర. మరి మొదటి అతిపెద్ద జాతర ఏంటి అంటే సమ్మక్క సారక్క జాతర మొదటి అతిపెద్ద జాతర అయితే రెండవ అతిపెద్ద జాతర ఏంటంటే పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు జాతర. ఎక్కడ జరుగుతుంది? సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఏ గుట్ట పైన జరుగుతుంది అంటే పాలశేర్లయ్య గుట్ట పైన జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుట్ట పేరు కూడా అడుగుతాడండి. ఓకేనా? పెద్దగట్టు అనగా ఏమని పిలుస్తారు అంటాడు. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 తెలంగాణ బడ్జెట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎక్కడ భూమిని కేటాయించారు అంటే ముచ్చర్లలో భూమిని కేటాయించారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల ప్రాంతంలో మనకి భూమిని కేటాయించడం జరిగింది. దేనికోసం? స్కిల్ యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కడెం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? కడెం ప్రాజెక్ట్ అనేది నిర్మల్ జిల్లాలోని గోదావరి యొక్క ఉపనది అయినటువంటి కడెం నది పైన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి స్టేట్కి కూడా ఒక హైకోర్టు అనేది ఉండాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏంటంటే నల్గొండ జిల్లా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో ముగిసిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది? ఫిబ్రవరి 2026లో ముగిసినటువంటి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతర. ఇది మనకి ఎక్కడ జరుగుతుంది? ములుగు జిల్లాలోని మేడారంలో జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో ఇది మనకి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నా గొడవ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు అంటే కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి పుస్తకం ఏంటంటే నా గొడవ అనే పుస్తకం. ఏం వివరించారు ఈ పుస్తకంలో ఆయన అంటే
తెలంగాణ యొక్క సామాజిక పరిస్థితులు, అదేవిధంగా నిజాం యొక్క నిరంకుశత్వాన్ని, అదేవిధంగా సామాజిక పరిస్థితులను, తెలంగాణ యొక్క సామాజిక పరిస్థితులను వివరిస్తూ కాళోజీ నారాయణరావు గారు నా గొడవ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగలు ఏవి? తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక పండుగలు ఏంటంటే బతుకమ్మ, అదేవిధంగా బోనాలు. బతుకమ్మ, బోనాలు అనేవి తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక పండుగలుగా చెప్తాం. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి బతుకమ్మ, బోనాలు అనేవి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక పండుగలుగా గుర్తించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ఎంత మొత్తం అందిస్తుంది? అంటే 2500 అందిస్తుంది. సో ఇది పథకం అనేది మనకి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు మొత్తంగా 2500 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకేనా? సో ఇది మనకి 6 గ్యారంటీల్లో భాగంగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా కోర్టులోని వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరంకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? అంటే రిటైర్డ్ లేదా సిట్టింగ్ జిల్లా జడ్జి వ్యవహరిస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం అనేది తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు లేదా వరంగల్కు మార్చిన రాజు ఎవరు? కాకతీయుల యొక్క రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడికి? హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినటువంటి రాజు ఎవరు అంటున్నాడు. అంటే గణపతి దేవుడు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జూన్ నెలలో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం హైదరాబాద్లోని ఏ విద్యా సంస్థ దేశంలో అగ్రశ్రేణిలో నిలిచింది? అంటే ఐఐటి హైదరాబాద్. 2026 జూన్ నెలలో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి నివేదికల ప్రకారం హైదరాబాద్లోని ఏ విద్యా సంస్థ దేశంలో అగ్రశ్రేణిలో నిలిచిందంటే ఐఐటి హైదరాబాద్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ నాయకులు ఎంతమంది? అంటే 4. పెద్ద మనుషుల ఒప్పందం పైన మనకి తెలంగాణ నుంచి 4, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ప్రముఖులు సంతకాలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? పెద్ద మనుషుల ఒప్పందం పైన తెలంగాణ నుంచి సంతకాలు చేసినటువంటి నాయకులు ఎవరు అంటున్నాడు. అంటే మనకి బూర్గుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహరావు. మొత్తం 4 సంతకాలు చేశారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతానికి చెందిన ప్రసిద్ధ కొలనుపాక శ్వేతాంబర ఆలయం ఏ జిల్లాలో ఉంది? అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 2000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయమైన జైన దేవాలయం ఎక్కడుందంటే మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. సో ఏంటి అది? మనకి కొలనుపాక లేదా శ్వేతాంబర ఆలయం అంట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1956 విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని సూచించిన కమిషన్ ఏది? అంటే ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ అనేది 1956 విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రం అనేది ప్రత్యేకంగా ఉండాలని సూచించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం 2026లో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టిఎస్ నుండి దేనికి మార్చింది? అంటే టిఎస్ నుండి టీజీకి మార్చింది. టిఎస్ నుంచి టీజీకి మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది పైన పోచంపాడు వద్ద ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారంటే ఆర్టికల్ 165 ప్రకారం. ఆర్టికల్ 165 ప్రకారం న్యాయ సలహాను తీసుకొని నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్టు భవనం ఏ ప్రాంతంలో ఉంది? హైదరాబాద్లో
కొత్తగా నిర్మిస్తున్నటువంటి తెలంగాణ హైకోర్టు భవనం ఏ ప్రాంతంలో ఉంది అంటే రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉంది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హైకోర్టుకి సంబంధించింది కాబట్టి, మనం రాసేది కోర్ట్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీ ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో, ఇక్కడ హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి తెలంగాణ హైకోర్టు భవనం అనేది ఏ ప్రాంతంలో ఉంది అంటే రాజేంద్ర నగర్‌లో ఉంది. ఎన్ని ఎకరాలు కేటాయించారు దానికి? 100 ఎకరాలు కేటాయించారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. నిర్మల్ బొమ్మల తయారీలో ఉపయోగించే కలప ఏది? నిర్మల్ బొమ్మల తయారీలో ఉపయోగించే కలప ఏది అంటే పొనికి కలప. తేలికగా మెత్తగా ఉండడం వల్ల దీన్ని బొమ్మలు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వెషన్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఎప్పుడు స్థాపించారు అంటే 2001 ఏప్రిల్ 27న స్థాపించారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రాసెస్ సర్వర్ ముఖ్యమైన విధి ఏమిటి? ప్రాసెస్ సర్వర్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటి అంటాడు. అంటే కోర్టు సమన్లు, నోటీసులు మరియు వారెంట్లను సంబంధిత వ్యక్తులకు అందించడం. సో, ఇక్కడ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వారి యొక్క విధి ఏంటంటే కోర్టు సమన్లు, నోటీసులు మరియు వారెంట్లను సంబంధిత వ్యక్తులకు అందించడం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. జనవరి 2026లో ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రతి మహిళా సంఘానికి ఎంతవరకు బ్యాంక్ లింకేజీ రుణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 1 కోటి రూపాయలను లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రసిద్ధ పేరిణి శివతాండవం నృత్యాన్ని పునరుద్ధరించిన వారు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేది లభించింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రసిద్ధ పేరిణి శివతాండవం నృత్యాన్ని పునరుద్ధరించినటువంటి ప్రముఖులు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పాకాల సరస్సు ఏ జిల్లాలో ఉంది? పాకాల సరస్సు అనేది మనకి వరంగల్ జిల్లాలో ఉంది. పాకాల సరస్సు అనేది వరంగల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న జరుపుకుంటాం. జూన్ 2న జరుపుకుంటాం. 2014 జూన్ 2న మనకి తెలంగాణ 29వ రాష్ట్రంగా అధికారికంగా ఏర్పడింది. నెక్స్ట్ క్వెషన్. 2026 మార్చిలో జరిగిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఏ రంగానికి అత్యధిక పెట్టుబడులను ఆకర్షించింది అంటే ఫార్మా, లైఫ్ సైన్సెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు అధిక పెట్టుబడులను ఆకర్షించింది. ఎక్కడ? దావోస్లో జరిగినటువంటి ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో బొగ్గు గనుల ఆధారిత కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కేటీపీపీ ఏ జిల్లాలో ఉంది అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్ సంస్థానంలో అచ్చైన మొదటి తెలుగు పత్రిక ఏది అంటే హితబోధిని. వెరీ 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 ఇంపార్టెంట్. హైదరాబాద్ సంస్థానంలో అచ్చైనటువంటి మొదటి తెలుగు పత్రిక ఏంటంటే హితబోధిని. ఎప్పుడు? 1913లో బండారు శ్రీనివాస శర్మ గారు ఆయన సంపాదకత్వంలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కృష్ణానది తెలంగాణలో మొదటి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది అంటే నారాయణపేటలోని తంగీడి వద్ద ప్రవేశిస్తుంది. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా విధుల్లో ఉన్నది ఎవరు అంటే మహేందర్ రెడ్డి. ఎవరు అంటే మహేందర్ రెడ్డి. సో, ఏప్రిల్ 2026లో మహేందర్ రెడ్డి ఉంటే ఇప్పుడు ఎవరు ఉన్నారంటే బుర్రా వెంకటేశం. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే బుర్రా వెంకటేశం గారు ఉన్నారు. ఓకేనా? సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది అంటే జగిత్యాల జిల్లాలో ఉంది. జగిత్యాల జిల్లా మనకి మాల్యాల మండలంలో ఈ దేవాలయం అనేది ఉంది. సో, ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అనేది ఎక్కడుంది అంటే మనకి జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి ఎవరు అంటే దొడ్డి కొమరయ్య. తెలంగాణ సాయుధ పోరాటంలో మనకి అమరుడైనటువంటి తొలి వ్యక్తి ఎవరంటే దొడ్డి కొమరయ్య. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు మరణించారు ఆయన? 1946 జూలై 4న దేశ్ముఖ్ గుండాల చేతిలో ఆయన మరణించారు. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026
జూన్ బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తున్నారు? అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఎవరికి? తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ పథకం కింద అంటే గృహజ్యోతి పథకం కింద. ఇది గుర్తుపెట్టుకోండి. గృహజ్యోతి పథకం కింద. సో, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. గోల్కొండ కోటను మొదట నిర్మించింది ఎవరు? అంటే కాకతీయులు. గోల్కొండ కోటను మొదట నిర్మించింది ఎవరంటే కాకతీయులు. సో, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కాకతీయులు మొదట మట్టితో 13వ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తర్వాత కుతుబ్ షాహీలు దాన్ని రాతి కోటగా మార్చారు. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. జిల్లా జడ్జిలను రాజ్యాంగం ప్రకారం ఎవరు నియమిస్తారు? అంటే జిల్లా జడ్జిలను రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 233 ప్రకారం గవర్నర్ నియమిస్తారు. ఎవరి యొక్క సలహా ప్రకారం? అంటే రాష్ట్ర హైకోర్టును సంప్రదించి నియమిస్తారు. సో, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమానికి ఆద్యుడిగా ఎవరిని భావిస్తారు? అంటే కొండపల్లి సీతారామయ్యను తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమానికి ఆద్యుడిగా భావిస్తారు. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మిలియన్ మార్చ్ కార్యక్రమం హైదరాబాద్లో ఎక్కడ జరిగింది? అంటే ట్యాంక్ బండ్ పైన జరిగింది. మిలియన్ మార్చ్ కార్యక్రమం అనేది మనకి హైదరాబాద్లో ఎక్కడ జరిగిందంటే ట్యాంక్ బండ్ పైన జరిగింది. 2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పైన లక్షలాది మంది మిలియన్ మార్చ్ను నిర్వహించడం జరిగింది. సో, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 2026 మే నెలలో ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం స్థానాలు ఎన్ని? అంటే 17 స్థానాలు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు అనేవి ఉన్నాయి. సో, ఇవి మనకి గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఇంకా ఎవరైనా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 40 గ్రాండ్ టెస్ట్‌కి సంబంధించినటువంటి కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందులో మీకు 40 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. నెక్స్ట్ 15 గ్రాండ్ టెస్ట్‌లు ప్రింట్ తీసుకునేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి 500 జీకే క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 100 ప్లస్ 200 మొత్తం 300 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మీరు ఆన్‌లైన్‌లో రాసుకునే విధంగా ఉంటాయి. సో, మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాగో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి తప్పకుండా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు ప్రాక్టీస్ అవుతుంది. సో, మీరు ప్రాక్టీస్ వల్ల ఎక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక్క మార్క్ అనేది ఎక్స్‌ట్రా వచ్చినా సో, అది మీకు చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.